ఉన్నటువంటి ఏ పార్టీలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు అనే చర్చ మీద మనతో తాటికొండ రాజయ్య గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. రాజయ్య గారు, ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, పార్టీ ఫిరాయింపుల గురించి మీకు తెలుసా ఏంటది? సో తమ్ముడు సత్యనారాయణ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు బహుశా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు పార్టీ ఫిరాయింపుల మీద. 1985లో మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏసీ సేన్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి వరకు అనేక మంది పార్టీలోకి వెళ్తూ పుణ్యకాలం అంటే 5 సంవత్సరాలు అయిపోయే వరకు చిన్న కోర్టు, దాని మీది కోర్టు, దాని పై కోర్టు, ఇంకా పై కోర్టు పోయే వరకు 5 సంవత్సరాలు అయిపోయేది. ఆ రకంగా ఫిరాయింపుదారులకు ఎలాంటి శిక్ష అనేది లేకుండా అయిపోయింది, చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండే. ఆ సమయంలో నిర్దిష్టంగా తేల్చేసేయాల అంటే ఇంకా నానబెట్టొద్దు అనే ఉద్దేశంతో ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి బిల్ ప్రవేశపెట్టి ఆ రోజు ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఏదైనా ఒక చట్టం ఉన్నప్పుడు ఈవెన్ మరణశిక్ష కింద పడ్డా మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి జిల్లా కోర్టు అయిపోతే హైకోర్టు అయిపోతే సుప్రీంకోర్టు వరకు కూడా ఒక వెసులుబాటు మరి రాజ్యాంగమే కల్పించడం జరిగింది. అది ఏదో నువ్వు నేను కల్పించింది కాదు, అది నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, ఏ పార్టీకైనా కూడా వర్తించడానికి అవకాశం ఉంటుంది ఆ వెసులుబాటును. సరే, మళ్ళా పైకోర్టు కూడా తీర్పు అదే ఫైనల్ చేయొచ్చు, లేదా తీర్పు మారవచ్చు, సుప్రీంకోర్టులో కూడా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లా అయిన తర్వాత ఇంకా ముందుకు పోయి మరి రాహుల్ గాంధీ గారు పంచ్ న్యాయాన్ని పెట్టేసి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మరి కన్యాకుమారి నుంచి వెళ్ళి కశ్మీర్ వరకు తిరుగుతున్నప్పుడు చెప్పు న్యాయం గురించి, రాజ్యాంగం గురించి గొప్పగా, ఈ ఫిరాయింపుల గురించి గొప్పగా మాట్లాడినందుకే వారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, పార్టీ ఫిరాయింపుల చట్టం పగడ్బందీగా మేము అమలు పరుస్తామని చెప్పేసి మరి ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇంకా కొంచెం ముందుకు మా రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం ముందుకు పోయి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే ఊర్లలో పిచ్చి కుక్కను ఎట్లయితే కొట్టి చంపుతారో ఆ రకంగా కొట్టి చంపండి, లేదా మొదటిగా నాకు అప్పచెప్పండి, నేను మొదటి రాయేస్తా అని చెప్పేసి ఇంకొక అడుగు ముందుకేసే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. ఇదంతా కూడా చరిత్ర. తర్వాత లోగు స్కూల్ అనేటి దాంట్లో ఆ చట్టంలో ఏదైతే 2/3 ఒక గ్రూప్గా ఏర్పడి వారు కంబైన్డ్గా ఒక లెటర్ స్పీకర్ గారికి ఇస్తే అది డివిజన్గా తీసుకొని మరి రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఏ పార్టీకి పోయారు అనుకుంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ, ఆ డెమోక్రసీ ఆ సభ్యులకు ఇవ్వడం వల్లనే ఆనాడు తెలుగుదేశం వాళ్ళు 2/3 వచ్చినా, తర్వాత మీరన్నట్టు బీఎస్పీకి సంబంధించిన 2 ఉంటే 2 వచ్చినా, కమ్యూనిస్టులకు సంబంధించిన వాళ్ళు 1 ఉంటే 1 వచ్చినా, తర్వాత కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు వచ్చిన మొన్న 2018లో 18 మంది గెలిస్తే 14 మంది వరకు వచ్చి ఒక 5 మాత్రమే మిగిలే పరిస్థితి మన కాంగ్రెస్లో ఉండే. వాళ్ళందరూ కలిసి ముక్కుమడిగా ఒక గ్రూప్గా ఏర్పడి స్పీకర్ దగ్గర పోయి లెటర్ ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కండువ కప్పినట్టు ఎవరు కేసీఆర్ కప్పలే. తర్వాత ఏదైతే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పోయి కండువ కప్పలే. ఎవరిని కూడా ఒక్కొక్కరిని తీసుకొచ్చి కండువ కప్పి పార్టీలోకి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించలేదు. అంతేకాకుండా అప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే భయం. ఏం భయము? 64 మందిమే గెలిచినాం. అప్పటికే కడియం శ్రీరామ్ మాట అన్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మేము 39 మంది ఉన్నాం, ఎంఐఎం వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరం కలిస్తే ఒక 5 అటు సైడ్ వాళ్ళని ఇటు తీసుకొచ్చాయంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల్లో కుప్ప కూలిపోతుంది అని చెప్పేసి మరి కడియం శ్రీహరే వరంగల్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ జనగాం జిల్లా ఆఫీస్ నుంచి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగా ఎక్కడ కుప్పగూలిపోతుంది అనే భయంతోటి అందరికీ అనేక రకాలుగా ప్రలోభం. కడియం శ్రీహరికి అయితే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆయనను తీసుకొని వచ్చి ఆయన బిడ్డ కూడా రావాలని చెప్తే బిడ్డను కూడా తీసుకొని పోయి ఇద్దరు కలిసి పార్టీకి వచ్చిన సంగతి మనందరూ తెలుసు. ఆయన వెయిట్ ఎట్లా పెరిగింది, కూలగొడతాడన్నాడు కడియం శ్రీహరి కాబట్టి ఆయననే లాక్కుంటే బాగుంటుంది. మేము అసలు సిసలైన బీఆర్ఎస్ వాళ్ళము, ఇటు మేయర్ విజయలక్ష్మి గారు కావచ్చు, అదే కేకే గారు, వాళ్ళిద్దరూ, ఆయన సెక్రటరీ జనరల్, ఈమె మేయరు, అట్లాగే ఎంపీగా వాళ్ళ బిడ్డ కడియం శ్రీహరికి, కడియం శ్రీ ఎమ్మెల్యే, వీళ్ళు వచ్చేది ఉంటే ఈ 4 వచ్చేదంటే బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద దెబ్బ పడుతుందని రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ చేసుకోవడం, ఆ ఉచ్చులో వీళ్ళు పడడం అయిపోయింది.
సో అక్కడ మొదలై 10 దగ్గర ఆగిపోవడంతో వాళ్ళు ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో అడియాశలు అయిపోయినాయి. అనుకున్న 25-26 మంది పార్టీ ఫిరాయింపలేకపోయింది కాబట్టి ఈరోజు డివిజన్ రాకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఇలా కష్టాలు పడ్డాయి. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారితో స్వయంగా 8 మంది కలిసి మరి రేవంత్ రెడ్డి గారు వారికి ఉద్బోధన చేశారు. ఒక పార్టీ నేతగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము బీఆర్ఎస్లో ఉండమని చెప్పిండు. తర్వాత మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పమన్నారు. ఒకటి బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి బీఆర్ఎస్ పార్టీలో ఈ దాదాపు సంవత్సరన్నర కాంచెలు వాళ్ళు తీసుకున్న కార్యాచరణ ఏంటి? తెలంగాణ భవన్కి వచ్చారా, కేసీఆర్ కలిసారా, ప్రజా వ్యతిరేక విధానాలు లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ని ఎక్కడన్నా నిలదీశారా? నెంబర్ 1. ఈ 10 మంది వాళ్ళు ఇతర ఎమ్మెల్యేల కంటే ఏ రకంగా అభివృద్ధి కోసమే పోతే ఏమి అభివృద్ధి అదనంగా తీసుకొచ్చారు? మిగతా ఎమ్మెల్యేల కంటే వీళ్ళకి ఏమైనా ఎక్కువ ఇచ్చారంటే ఎక్కడ కూడా ఆనవాళ్ళు కూడా అట్లాంటివి లేవు. సో రేవంత్ రెడ్డి గారు పలుకుమన్నట్టు చిలుక పలుకులు మరి స్పీకర్ దగ్గర మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు? అక్కడ పోయి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసం పోయినాం అని చెప్పేసి మన స్పీకర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. మాత్రం ఇప్పటివరకు మాట్లాడలేదు. వారు డైరెక్ట్గా బిడ్డ కోసం ప్రచారం చేయడమే కాకుండా మొన్న 15 రోజుల కింద కడియం శ్రీహరి అప్రూవల్గా మారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు అని పెద్దపిండాలి అనే గ్రామంలో బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఇక అప్రూవల్ మారిన తర్వాత శిక్షే కదా, శిక్ష పెద్ద శిక్ష చిన్న శిక్ష ఎంత అనేది ఉంటుంది తప్పకుండా. రాజా గారు అది కాలం తెలియజేస్తుంది. ఇందాక మీరు అడిగినట్టు ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా, చింతా కడతారు అని కేసీఆర్ గారు అన్నారు. మళ్ళీ అదే కేసీఆర్ గారు అవును తప్పకుండా చేర్చుకుంటాం, అర్హత ఉన్న వాళ్ళకి పదవులు కూడా ఇస్తామన్నారు. ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి గారిని అన్నట్టు పార్టీ మారిన వాళ్ళు రాళ్లతో కొట్టాలన్నారు. అంటే అందరూ మాట్లాడారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరికి ఏ టైంలో కన్వీనియంట్గా ఉందో ఆ టైంలో కన్వీనియంట్గా మాట్లాడారు. అది రాజకీయం అంటాం మనం. ఏమంటారు సత్యనారాయణ గారు? ఎస్, తప్పకుండా అవకాశవాదమే రాజకీయం. రాజకీయం నథింగ్ బట్ ఏ విధంగా ఏ పార్టీని ఏ విధంగా దెబ్బ కొట్టాలనేది. కానీ ఆనాడు 1983లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు నాదెండ్ల భాస్కర్రావు పక్షాన పోతే మైనారిటీలో ఎన్టీ రామారావు పడిపోతున్నారని ఆ రోజు ఇందిరాగాంధీ ఉండే మరి అప్పుడు చట్టాన్ని తీసుకొచ్చినారు. ఆ చట్టంలో 2/3 మెజారిటీ అని అన్నారు. రాజన్న వినే అయితే ఆ 2/3 మెజారిటీని ఎన్నిసార్లు తొంగలో దొక్కినారు. సరే 2/3 మెజారిటీ కాకుండా కొంతమంది మినిమం ఎమ్మెల్యేలతోని, ఫర్ ఎగ్జాంపుల్ మనము లాస్ట్ టైం పోయినప్పుడు కర్ణాటక ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ ఉంటే కొంతమందిని తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఆ రోజు బీజేపీ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి కానీ దీనికి లూప్ హోల్స్ లేకుండా చేయాలన్న అవగాహన కానీ దానికి ఉండాల్సింది ఉండే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు వీరు రకరకాలుగా అంటారు. ఈ 64 మంది గెలిచినారంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండేవాళ్ళు. రేవంత్ రెడ్డి అది కాదు, వీళ్ళందరూ తప్పుగా ఊహించి ఈ వాళ్ళు వస్తే పార్టీ బలోపేతమవుతుందనో వాళ్ళు ఉంటే పార్టీ పడిపోదన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ లాగానే ఉంటది. కాంగ్రెస్ పార్టీని కూల్చినంత మాత్రాన అర్రులు చాచేది లేదు అధికారానికి. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు ఇబ్బందులు పడలే, పోయినోళ్ళు పోయినరు. మాధవరావు సింధియా తీసుకొని వెళ్ళిపోతే కూడా మళ్ళీ రమ్మని అడగలే. అదే విధంగా కర్ణాటకలో కూడా అప్పుడు డికే శివకుమార్ స్పీకర్గా ఉండి వాళ్ళని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు అప్పుడు కూడా మా ప్రభుత్వం చాచలే. కాంగ్రెస్ పార్టీ యొక్క విశిష్టత, దానికి ఉన్నటువంటి శాంక్టిటీ అది. మాకు ప్రభుత్వం ఉండాలన్న ఇది లేదు. మీరందరూ దయచేసి ఆ భ్రమలో నుండి తొలగాలని చెప్తున్నా. ఆ భ్రమలు తొలగించుకోవాలి. ఆ తప్పుడు ఆలోచనలను మీరు తీసేయాలని నేను చెప్తా ఉన్నా. పార్టీ అధికారంలో ఉండడానికి, ప్రజల సేవ చేయడానికి. మీరు కూల్ చేస్తే మళ్ళీ దాన్ని పట్టుకొని వెంపర్లాడేది పార్టీ కాదు. ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చినాను. మధ్యప్రదేశ్లో సింధియా తీసుకెళ్తే ప్రభుత్వం కూలిపోయింది,
కానీ మళ్ళీ సింధియాని రమ్మనో లేకపోతే బ్రతిలాడో వేరే విధంగా చేసో రాలే. మరి ఆనాడు 64-80 మంది గుజరాత్ లో గెలిచినప్పుడు అందరూ కూడా పోయి మళ్ళీ బీజేపీలో కలుపుకున్నాడు మోడీ గారు. మరి ఆనాడు సత్యనారాయణ గారు, పార్టీ వాళ్ళని రమ్మని సత్యనారాయణ గారు, వెనుకకు రమ్మని బ్రతిలాడలే. సత్యనారాయణ అదే గారు, విధంగా కర్ణాటకలో కూడా అది జరిగింది. సత్యనారాయణ గారు, ఆ. మీరు చెప్పారు అయితే మా పార్టీ ఒక్క నిమిషం అన్నా మా ఒక్క పార్టీ నిమిషం అన్నా సత్యనారాయణ గారు కన్క్లూడ్ చేస్తూనే కానీ నేను ఎక్కువ లేదు, లేదు, మాట్లాడను కూడా. మిమ్మల్ని మీకే ప్రశ్న విషయమన్నా. మీకే ప్రశ్న సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు మా పార్టీ అధికారం కోసం కాదు వాళ్ళని చేర్చుకున్నది, వాళ్ళ ఇష్టమే మా పార్టీ వైపు వచ్చారు, మా పార్టీ వాళ్ళు లేకపోయినా పర్లేదు అని అన్నారు. మరి వచ్చినప్పుడు ఈ 10 మందిని వద్దండి. మీరు రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళండి అని అడగటానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళు భయపడుతున్నారా, పార్టీ భయపడుతుందా? పార్టీ భయపడట్లేదు, వాళ్ళు భయపడట్లేదు. ఈ ఖర్చు అంతా ఎందుకు భరించాల్సిన అవసరం ఉన్నది అనేది ఒక ఆలోచన. ఇంకొకటి, వాళ్ళు ఎప్పుడు కూడా మూకుమ్మడిగా సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీకి చేసి మేము మా పార్టీని ఇందులో కలుపుతున్నామని రాలేదు. మీ పార్టీని మేము విచ్ఛిన్నం చేయడం లేదు. రెండవది, మేము అధికారం కాపాడుకోవడానికే ఉన్నాము, అధికారం కాపాడుకోవడానికే ఉన్నాం, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కూలిపోతుంది, 6 నెలల్లో పడిపోతుందని శాపనార్థాలు పెట్టి కేసీఆర్ అలసిపోయినాడు. కానీ కడియం శ్రీఆర్ అన్నాడు, అది అలసిపోయింది కానీ కేసీఆర్ ఈ అనలే, కేసీఆర్ అసలు ముట్టుకోవద్దు అన్నాడు. జరగలేదు, కేసీఆర్ గారు ముట్టుకోవద్దు, వాళ్ళకి సమయం ఇవ్వాలని కేసీఆర్ అన్నాడు. కడియం శ్రీఆర్ గారు అన్నాడు డెఫినెట్ పీరియడ్ 5 years, దాంట్లో ఏమీ లేదు. మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ దేనికి భయపడదు. ఆనాడు 18 మంది ఎమ్మెల్యేలు పోయినారు, 21 మంది ఎమ్మెల్యేలు పోయినారు, 5గురే మిగిలినారు. ఎప్పుడన్నా వాళ్ళని పోయి అడిగిందా కాంగ్రెస్ పార్టీ సబితమ్మని పోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రమ్మని? మరి వీళ్ళని ఎందుకు అడుగుతుందండి? వీళ్ళు వచ్చినారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసమో, లేకపోతే అరే మాకు పనులు కాలేదని కొంతమంది, పనులు కావాలి, ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు నిధులు రాలేదు, మాకు పనులు జరగలేదని కొంతమంది. కాబట్టి ఆ వివిధ కారణాల చేత వస్తే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీని మాలో విలీనం చేయమని మేము అడగలే. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఒక శాంక్టిటీ ఉంటుంది, చేసిన చట్టం పట్ల కూడా గౌరవం ఉంటుంది, ఫిరాయింపులు ప్రోత్సహించి. థ్యాంక్ యూ. రైట్ సత్యనారాయణ గారు, ఇప్పుడు రాజయ్య గారు, మీరు మీ పోరాటం చేస్తున్నారు. మొన్న కూడా కడియం శ్రీహరిని రానికుండా అని చెప్పేసి అక్కడ మీరు ఒక ఉద్యమంలాగా దాన్ని తీసుకెళ్లారు. కడియం శ్రీహరిని బయటకు రానేమో మా పార్టీ నుంచి మారారని. మీ పోరాటం మొత్తం కాంగ్రెస్ మీద లేదా రాజయ్య గారి మీద? కడియం శ్రీహరి మీద. కడియం శ్రీహరి మీద. ఎవరి మీద మీ పోరాటం? ఇప్పుడు మా ఇద్దరి గురించే మాట్లాడవలసి వస్తే 2011లో నమ్మకం లేక వస్తున్నారు సార్. బేసిక్ గా అది ఒక్కడు గుర్తుపెట్టి, ఒక్కసారి రాజయ్య గారు వస్తుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఫిరాయిస్తున్నారంటే రాజయ్య గారు 2011లో ప్రజల అభిష్టం మేరకు కడియం శ్రీహరి అప్పటికి నా మీద ఓడిపోయినాడు. ఆయన కూడా డిమాండ్ చేశారు, రాజయ్య గనుక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నేను పోటీ కూడా చేయనని చెప్పేసి ఆనాడు బహిరంగంగా సభలలో మాట్లాడిన సందర్భం. అంతేకాకుండా అప్పుడున్న అవసరాన్ని బట్టి తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ ఉనికి కోసము, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసము, ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి కోసము నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరుగుతూ తెలంగాణ రాజన్నగా పేరు తెచ్చుకున్నాను. అటు తర్వాత 33,000, 58,000, 37,000తో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒకవేళ నిజంగా కడియం శ్రీహరి అనే వ్యక్తి, ఆయనను గెలిపించింది నేను, నా క్యాడర్ మొత్తం కూడా. ఎందుకంటే 2004 నుండి అప్పుడు కాంగ్రెస్, తర్వాత 2011 నుండి 2023 అంటే 12 సంవత్సరాలు నేను బీఆర్ఎస్ పార్టీ నుండి అక్కడ ప్రజాప్రతినిధులు గెలిపించిన, పార్టీని కాపాడిన, క్యాడర్ను కూడా కాపాడిన. కడియం శ్రేణిని గెలిపించింది మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు, నేను ఇన్ఛార్జిగా ఉండి గెలిపించడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా పోటీ చేసింది మా చెల్లెమ్మ అవుతుంది ఇందిరా, సింగపురం ఇందిరా గారు అక్కడ పోటీ చేయడం జరిగింది. ఆమె కడియం శ్రీహరి మీద 7,000 మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఇందిరా ఓడిపోయింది, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీన గెలవడం జరిగింది. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే, నాలాగా నువ్వు కూడా మొత్తం తెలంగాణ మొత్తం రాజీనామా చేసి తెలంగాణ మొత్తం తిరిగి జై కాంగ్రెస్ అనుకుంటూ కాంగ్రెస్ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగితే ప్రజల నుండి కడియం శ్రీహరి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారని నేను గొప్పగా పొగిడే అవకాశం ఉంటుంది కదా. అట్లా కాకుండా ఇటున్నవో అటున్నవో చెప్పవు,
ఇవాళ స్పీకర్ దగ్గర రేవంత్ దగ్గరికి అందరూ పోయినప్పుడు అటుపోవు, ఈ 8 మంది రిపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళ ఏదో వివరణ ఇచ్చినట్టు నువ్వు ఇటు మొక్కన వివరణ ఇవ్వవు, అటు ఇవ్వవు ఇటు ఇవ్వవు, ఎటున్నట్టు ఓ దగ్గరేమో ఎటు ఉండాలో అటు ఉండాలంటావు, పెద్దపిండాల మీటింగ్లోనేమో నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరినానంటావు. ఈ గందరగోళ పరిస్థితి గణపురంకి ఎందుకు? ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కడియం శ్రేణి యాటిట్యూడ్ గురించి ఎందుకు అందరు కూడా మరి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు కూడా ఓన్లీ నాగం దానేందర్ అంటే ఆయన మీరు అన్నట్టు డైరెక్ట్గా అటు మోకన పోయాడు, అటు పోటీ చేసిన ఆయన ఎప్పుడు కూడా గొప్ప ఏం మాట్లాడట్లేదు. మిగతా 8 మంది కూడా కుడిలో పడ్డ ఎలికల లెక్క ఏం మాట్లాడకుండా చచ్చిన పాము లెక్క అట్లా ఉంటున్నారు. మరి కడియం శ్రీ తెల్లారి లేస్తే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని తిట్టుతూ అనేక రకాలుగా నా మీద అభియోగాలు చేసుకుంటూ పోతున్నప్పుడు మేము నిమ్మకు నేను ఎత్తినట్టు ఉన్నాం కదా, ఆయనను తిట్టే అవకాశం మాకుంది. ఎందుకంటే మేము ఓటేసి గెలిపించడం, మా పార్టీ నుండి గెలిపించడం, మా మేనిఫెస్టో మీద మేనిఫెస్టోను ప్రకటించి గెలిపించడం, మా పార్టీ ఫండ్ ఇచ్చి గెలిపించడం, మా కేసీఆర్ గారు వచ్చి ఆయన గురించి ప్రచారం చేయడం జరిగింది. ఆ రకంగా గెలిచిండు. కాబట్టి మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాయి. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే రాజీనామా చేయి. లేదు రేవంత్ రెడ్డి గారు నిన్ను అభివృద్ధి కోసమే తీసుకొని ఉండేది ఉంటే నిన్ను ఆహ్వానించినట్టయితే కాంగ్రెస్ అభ్యర్థిగా గొప్పగా చెప్పుకోవాలి. ఇవాళ చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి మీరు పోయి బీఆర్ఎస్ అని చెప్పుకోండి అంత దౌర్భాగ్యము మరి ఏ రాష్ట్రంలో జరిగిందో లేదో నాకైతే తెలియదు. చెప్పారా లేదా అన్నది అంటే లోపలికి వచ్చిన తర్వాతనే కదా వారు చెప్పారా లేదా అన్నది అదొక సందిగ్ధము, లోపల మాట్లాడి వచ్చిన తర్వాత కదా బయట. ఇప్పుడు రాజయ్య గారు ఒక ప్రశ్న, ఇప్పుడు ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పారు ఏమంటారంటే టెక్నికల్గా వారు కాంగ్రెస్లో లేరు, బీఆర్ఎస్లో ఉన్నారు అంటే ఒక ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే పెట్టుకోనంత మాత్రాన కేసీఆర్ గారిది, లేకపోతే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనంత మాత్రాన సభ్యత్వం అయితే పోదు. ఒక విప్పు ధిక్కరిస్తే, ఒక విప్పు జారీ చేసినప్పుడు, పార్టీ విప్పు జారీ చేసినప్పుడు విప్పు ధిక్కరిస్తే అప్పుడు ఆటోమేటిక్గా కోల్పోతారు, లేకపోతే మీరు బహిష్కరించాలి. ఈ రెండు జరగలే. ఇక్కడ ఆ ఫోటో పెట్టుకోలేదు, లేకపోతే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటం లేదు అన్నంత మాత్రాన వారు సభ్యతను కోల్పోయే అవకాశం ఉంది. మీరు సీనియర్ నాయకులు కదా, ఉందా అవకాశం ఉందంటారా? అంటే ఈరోజు వారి యాక్షన్ ప్లాన్, వాళ్ళ కార్యాచరణ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి దగ్గర బాగా తిరుగుతూ వారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి లోకల్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా కాంగ్రెస్ కండువా వేసుకొని గొప్పగా కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ విధి విధానాలు చెప్పుకుంటూ, కాంగ్రెస్ అభివృద్ధి విషయాలు చెప్పుకుంటూ పథకాలన్నీ ప్రజలకు తీసుకుపోతే కాంగ్రెస్లో ఉన్నట్టు. లేదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు, తర్వాత వారు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, హైడ్రా విధానం కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ నిలదీసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ. నా గర్క నా ఘాట్క ఇదికి ఇటుమొకన చేయవు, అందులో ఉన్నట్టు అది చేయవు. ప్రజలు మరి ఏ రకంగా మిమ్మల్ని గెలిపించినట్టు, వారికి ఏ రకంగా మీరు మేలు చేస్తున్నట్టు? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుండి మేలు చేస్తున్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్షంగా మేలు చేస్తున్నారా? తప్పకుండా ప్రజలు నిలదీసే పరిస్థితి మాత్రము ఈ పిరాంపి ఎమ్మెల్యే పైన తప్పకుండా ఆ స్థానికంగా వాళ్ళ ప్రజల నుండి ఉన్నది. రైట్ అండి. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు టెక్నికల్ ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పారు అట్లా మాట్లాడడం, యూరియా గురించి ఫైట్ చేస్తున్నారంటే మరి రాజన్నకు వెళ్ళాలి. యూరియా అనేది కేంద్ర సమస్య, కేంద్ర పరిధిలో ఉన్నది, కేంద్రం ఇస్తలేదు. కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రాలు ఏంది, మన రాష్ట్రం సమస్య కాదు ఇది. అలాంటప్పుడు మేము ధర్నాలు చేస్తున్నట్టు మీరు బీజేపీ మీద ధర్నా చేయాలి కదా, ఎన్డీఏ మీద మీరు పోరాటం చేయాలి కదా. పోయినప్పుడు అలా కేంద్ర మంత్రిని కలుస్తారు, మోడీని కలుస్తారు. మరి మీరు ఎందుకు బీజేపీ మీద పోరాటం చేయట్లేదు? ఎన్డీఏ మీద మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? మీరు ఎందుకు ధర్నా చేస్తలేరు? రాహుల్ గాంధీ గారు చెప్తే ధర్నా చేస్తారు, రాహుల్ గాంధీ గారు చెప్తే కార్యక్రమం చేస్తారు. అధికార పార్టీలో ఉండి సీఎం గారు ధర్నా చేశారు. ఇక్కడ అధికారుల పార్టీలో ఉండి మీ మహేష్ గౌడ్ రోడ్డు మీద కూర్చున్నాడు. మరి ఇదే యూరియా దొరికినప్పుడు రైతుల పక్షాన మీరు ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం మీద ధర్నా చేయరు? మేము చేసినట్టు ఎక్కడన్నా ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గర పోయి మీరు అడుగుతున్నారా? ఎక్కడన్నా పిఎస్ఎస్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర మీరు అడుగుతున్నారా? బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకు? నిన్ననే మా వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి అడగడం జరిగింది. అడుగుడు కాదే కాబట్టి సమస్యలు ఎన్డీఏ మీరు అడగాల, పోరాటం చేయాలి, ఎన్డీఏ మీద మీరు పోరాటం చేయాలి. అడుగుతారా?
గ్యాల్వన్ వ్యాలీలో గొడవలైనప్పటి నుండి చైనాతో సంబంధాలు లేవు. కాబట్టి యూరియాను వాళ్ళు పంపించట్లేదు. మనం యూరియాని తయారు చేసుకునే అంత గొప్ప దేశంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి RFC కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు. కాబట్టి యూరియా కొరత అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇక్కడ ఒకటే సమస్య కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఫైట్ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. మీరు లోకేష్ మాత్రం వెంటనే 8 లక్షల కోట్ల మాత్రం వాళ్ళకి అదనంగా కేటాయిస్తారు. తెలంగాణ పెట్టలేకపోతా ఉన్నాం. లోకేష్ కేబినెట్ మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు పోతే మాత్రం అదనంగా అక్కడ యూరియాని అలాట్ చేస్తారు, మీరు పోతే మాత్రం అలాట్ చేయరు. ఏంది పరిస్థితి? మరి పోరాటం చేయొద్దా మీరు ఎన్డీఏ మీద? అడుక్కుంటారా? ప్రభుత్వంగా అడుక్కుంటారా? మీరు ఎందుకు ధర్నాలు చేయొద్దు? మీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేదు? ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? దగ్గర ధర్నా చేశారా? మీరు ఎందుకు అడుగుతలేరు? ధర్నా చేయాలి కదా మీరు. మేము అడిగేది మేము ఒక్కలమే. రాష్ట్ర పరిధిలో గురించి అడిగేది మేము ఒక్కలమే. కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టుంది. బడాబాయి చోటాబాయి లెక్క ఉన్న సంగతి దేశమంతా కూడా గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు గమనించారా విషయం? అందుకనే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ పరిస్థితి కనబడుతుంది లేదా? మరి ఒక్కసారి కేంద్రంలో మంత్రులను మోడీని రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కలిశారు, రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు కలిశారు చూడు. ఆ స్నేహం ఉన్నప్పుడు తీసుకురావడానికి ఎంతో పడ్డ ఏమాటపడుతుంది ఉన్న సమస్య ఒక్కసారి గుర్తించండి. మీరు ఆనాడు రైతుల గురించి మీరు ఎప్పుడు కష్టపడలేదన్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను ఆడొద్దు. ఇవాళ రైతుల కోసం చేసి 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది. ఓన్లీ దేశానికి అన్నపూర్ణ అయింది తెలంగాణలో రైతుల దగ్గర గిట్టుబాటు ధర రైతుల దగ్గర అవైనవని దానితో తరుగుదల కోసం 5 కిలోలు తీసుకున్నారు. ఒక్కొక్క బ్యాగ్ లోపల 40 కిలోల బ్యాగ్ లోపల. అంటే మీరు ఎంత రైతులను మోసం చేసినారు ఇవన్నీ తెలుసన్నా. ఈ రోజు ఏదో యూరియా వేసుకుంటే ఏదో కాకి పోయి బూడిదను చల్లుకొని నేను పావురాన్ని అన్నట్టున్నది కథ. మీరు చేసిన రైతులను మోసం చేస్తున్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే మీరు మోడీకి సానుకూలంగా రైతులకు తరుగు పేరుతో రావాల్సిన సబ్సిడీలన్నీ ఎత్తివేస్తున్నారు. పోతే రైతుల గురించి మీరు ఏం చేయలేరు. చాలా ప్రధాన యూరియా అనేది చాలా ప్రధాన సమస్య. దాని మీద సపరేట్ గా డిబేట్ ఒకటి కండక్ట్ చేద్దామండి. ఇంతకీ ఇప్పుడు మీరు ఈ ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి పరిష్కారం ఏంటి సత్యనారాయణ గారు? ఈ ఎమ్మెల్యేలకు మీరు సూచించే పరిష్కారం ఏంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి? చట్టంలో నేను ఒకటి చెప్తా ఉన్నాను. చట్టంలో లొసుగులు, ఆ లొసుగులను పెట్టుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ చేయాల్సింది చట్ట సవరణ. లొసుగులు లేని చట్ట సవరణ చేయాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపులను మనం అరికట్టగలుగుతాము. లేకపోతే ఈ అవకాశవాద రాజకీయాల లోపల దేనికో ఒక దానికి మనోళ్ళు ఎరవేసి ఈ విధంగానే చేస్తారు. చాలా చాలా స్పష్టంగా చెప్పారు సత్యనారాయణ గారు. అంటే పకడ్బందీ చట్టాలు రావాల్సిందే. చాలా స్పష్టంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. రాజా గారు, మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిష్కారం ఈ 10 మందికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? సో ఇప్పటి వరకు మాత్రం చట్టాలను గౌరవించవలసిన బాధ్యత భారతదేశంలో ప్రతి పౌరుది, అదేవిధంగా అధికారులది, అదేవిధంగా రాజకీయ నాయకులది కూడా. కాబట్టి ఇప్పుడున్న చట్టాలను గౌరవించాలి. సో వీటిని గౌరవించలేనప్పుడు గవాయి కూడా బిఆర్ గవాయి గారు కూడా ఏమన్నారంటే, ఒకవేళ ఈ చట్టంలో ఇవన్నీ ఉండి కూడా ఇప్పటికీ స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకపోతే తప్పకుండా పార్లమెంట్లో ఓ చట్టాన్ని తీసుకొచ్చేసి విత్ ఇన్ నో టైంలో యాక్షన్ తీసుకునేటట్టు, వారు ఎప్పుడైతే ఫిరాయించిందో అప్పుడే 24 గంటల్లో చర్య తీసుకునేటట్టు ఏదైతే సత్యనారాయణ గారు చెప్పారో తమ్ముడు. సో దానికి నేను ఏకీవేస్తున్నాను. ఆ చట్టం రావడానికి బీజేపీ ముందుపడి అది చేయవలసిన ఆవశ్యకత మాత్రం ఉంది. ఇది ఏ పార్టీ వారు చెప్పినా కానీ, అది బీజేపీ చెప్పచ్చు, కాంగ్రెస్ చెప్పచ్చు, బీఆర్ఎస్ చెప్పచ్చు, లేకపోతే టీడీపీ చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పచ్చు. ఎవరు చెప్పినా కానీ ఒకటే పరిష్కారం ఏంటంటే, ఒక పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఇంకొక పార్టీలోకి మారటం అన్నది కరెక్ట్ కాదు. నిజంగా మారవలసి వస్తే అక్కడ ప్రజల యొక్క విశ్వాసం పొందాలి, మరలా అక్కడ పోటీ చేయాలి. మళ్ళీ అక్కడ పోటీ చేసినప్పుడు ప్రజలు ఓకే మీరు పార్టీ మారినా మేము అంగీకరించాం, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం అంటే దట్స్ ఫైన్. కాకపోతే అవకాశవాద రాజకీయాలని అడ్డుకునేందుకు చేసినటువంటి ఈ చట్టాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ విధంగా చట్టం పటిష్టమైనప్పుడు ఇటువంటి వ్యవహారాలకు తావు ఉండదు. కాకపోతే ప్యానలిస్టులు చెప్పినట్టు ఒక నాయకత్వం మీద అసంతృప్తి కలిగినప్పుడు గంపగుత్తుగా 1/3 పార్టీ ఇంకో దగ్గరికి వెళ్తే విలీనమైతే దానికి వర్తించదని చెప్పారు. అది రేరెస్ట్ ఆఫ్ రేర్ అకేషన్స్లో జరుగుద్ది. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు చెప్పినట్టు చేయవలసి పర్పస్ అది. కానీ ఆ పర్పస్ నెరవేరకుండా అనేక రకాలుగా దాన్ని రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే అధికారంలో ఉండటానికి రాజకీయ నాయకులు చేసే ప్రయత్నాలు చాలా ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉంటే ఎన్నిక కాబడ్డ వారు చెప్పేటటువంటిది మా నియోజకవర్గ ప్రజలకి మేము న్యాయం చేకూరుస్తాము, అభివృద్ధి పనులకి అధికార పార్టీలో ఉంటే ఎక్కువగా దోహదపడగలం, సాయపడగలం అనేటటువంటిది వారి వర్షను కరెక్టే. కానీ పార్టీ మారటంలో ఔచిత్యం ఏంటి? పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది? పార్టీ మారడం స్వప్రయోజనానికా, లేకపోతే అధికారంలో ఉంటే దాని ద్వారా లభించేటటువంటి సౌకర్యాలు అనుభవించడానికా? మరి ప్రతిపక్షంలో ఉండటం వల్ల అంత నష్టమైతే మరి ప్రతిపక్షానికి అర్థమేముంది? ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? ఆ యాంటీ డిఫెక్షన్లో ఉన్నటువంటి లొసుగులు అంటే 1/3 ఆఫ్ ద పీపుల్ అంటే ఎన్నిక కాబడ్డంటు వారు, ఆ పార్టీలు ఎన్నిక కాబడ్డంటు వారు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే అది డిఫెక్షన్ కింద రాదు, చీలిక వస్తుందని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు అని చెప్పబడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇక్కడ స్పీకర్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ విధించి ఆ డెడ్ లైన్ ప్రకారం మీరు ఒక నిర్ణయం తీసుకుని స్పీకర్ను కోరినప్పుడు స్పీకర్ మళ్ళీ వారికి నోటీసులు ఇవ్వటము, వారి సమాధానాల కోసం చూడడము, వారి సమాధానాలు ఎవరైతే కేసు వేశారో వాళ్ళకి ఇవ్వటము, ఇదంతా జరుగుతుంది. ఇదొక మ్యాజిక్. ఇది ఎటుపోద్దో ఎవరికి తెలియదు. కానీ స్పిరిట్ ఈజ్ మిస్సింగ్. ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారు ఇంకొక పార్టీలోకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళటం వల్ల కొనగోరే ప్రయోజనం ఏంటి? వారిని ఎన్నుకున్న ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పవలసి వస్తుంది? అసలు ఎన్నిక కాబడ్డ వారు ఇంకొక పార్టీలోకి వెళదాం అనుకున్నప్పుడు దానికి రిజైన్ చేసి ఎందుకు వెళ్ళటం లేదు? దేనికి దడుస్తున్నారు? ప్రజాగ్రహానికా, లేకపోతే గెలవమనే, లేకపోతే మరింత ఖర్చు తమ మీద పడుతుందనే? ఇది ఒక 40 కోట్ల క్వశ్చన్. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో గెలవాలంటే 30 నుంచి 40 కోట్లు అవుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు భయం ఉంటుంది. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జెండా వీరు వేసుకున్నటువంటి కండువాలు మర్యాదపూర్వకంగా వేశారు. ఈ కండువాలు అది కాంగ్రెస్ వారివి కాదు, ఆ కండువాలు వేయటం వల్ల మేము పార్టీలోకి మారినట్టు కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సరే, దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారు వారు ఇంకా టైం కావాలన్నారు, ఇవ్వలేదు. ఇంకా వారి ఎక్స్ప్లెనేషన్ వారు ఇవ్వలేదు. ఎందుకంటే దానం నాగేంద్ర గారు అయితే అసలు పోటీ చేశారు ఎంపీగా. ఇట్లా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దీన్ని ఆపటం ఎలా? ఒక మంచి ప్రజాస్వామ్య సంస్కృతిని మనం ఎలా కాపాడుకోవాలి అని మనతో చర్చించడానికి తాటికొండ రాజయ్య గారు, ఎక్స్ మినిస్టర్ బీఆర్ఎస్ నుంచి, కవంపల్లి సత్యనారాయణ గారు, మానుకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి, ముగ్గురు మనతో ఇప్పుడు లైవ్లో ఉన్నారు. మొట్టమొదట రాజయ్య గారు, ఈ పార్టీ ఫిరాయింపులు, మేము ఆ పార్టీలోకి మారలేదంటాము, వాళ్ళు మారలేదన్నప్పుడు మీరు మారారని మీరు ఎట్లా అంటారండి రాజయ్య గారు? వాళ్ళు మేము మారలేదని చెప్తున్నారు కదా. ఏ రకంగా వాళ్ళు పార్టీ మారారో అన్ని ఎవిడెన్సెస్తో హైకోర్టులో, ఆ తర్వాత స్పీకర్కి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా విత్ ఎవిడెన్స్ వి సబ్మిటెడ్. అందుకని వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మరి బిఆర్ గవాయి గారు ఒక స్పష్టమైన తీర్పును, జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. అందులో 3 నెలల సమయం ఇచ్చి తేల్చేయండి, ఇంకా వారికి సమయం ఇవ్వద్దు అనేవాడు కూడా యూజ్ చేయడం జరిగింది. అదే తీర్పులో ఒకవేళ కనుక స్పీకర్ అనేవారు వారి విధి నిర్వహణ రాజ్యాంగబద్ధంగా చేస్తే సరి, లేదంటే వారిని కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ అంతరాత్మకు తెలుసు
వేరే సాక్ష్యం అవసరం లేదు. వారు పోవడానికి మీరు అన్నట్టు వారికి ఏం సాక్ష్యం అంటే వారి అంతరాత్మే సాక్ష్యం. ఒకవేళ కనుక వాళ్ళు కాంగ్రెస్లో చేరకపోతే తెలంగాణ భవన్కి ఎందుకు రావట్లేదు, కేసీఆర్ గారిని ఎందుకు కలవట్లేదు, ఈ యూరియా విషయంలో ఎక్కడ ఎందుకు మాట్లాడడం లేదు, ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఉంటే ఎక్కడైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పి ఒక లీడర్గా ఎదగవలసిన సమయం ఇది. ఎవరైతే ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రజలు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారో అధికార పార్టీ కంటే ఎక్కువ బాధ్యత ప్రజలను ప్రశ్నించే గొంతు లెక్క ఉండాలి. ఎవరైనా కూడా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉంటేనే ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనము అధికార పార్టీ నుండి ఎన్ని పథకాల గురించి మాట్లాడినా అది పత్రికలో రాదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నదాన్ని నిలదీస్తే అది పత్రికలు వచ్చడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడిన దాని మీద సత్యనారాయణ గారు సమాధానం ఏందంటే, సత్యనారాయణ గారు వినపడుతుందండి? సార్ అందరికి నమస్కారం అన్న. నమస్తే సత్యన్న. పాల్గొన్నటువంటి సత్యన్న నమస్తే. తాటికొండ రాజయ్య గారికి అన్న నమస్తే. అన్న నమస్కారం. అందరికి నమస్కారాలే అన్న. అన్న సత్యనారాయణ గారు ఇప్పుడు నమస్కారాలు ఎంత తాగినాయా మీరు అంగీకరిస్తున్నారా? అదే పరస్పర నమస్కారాలు బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే పార్టీ మీ పార్టీలో ఉన్నారా? దళిత బిడ్డ ఎక్కడున్నా దళిత బిడ్డనే కదా, ఆయన పార్టీ ఫిరాయించలేదు కదా, కాంగ్రెస్ బిడ్డలము ఒకటి. రెండోది వారు పార్టీలో ఉన్నారు కదా. ఇద్దరం కూడా డాక్టర్లు, ఆయన పీడియాట్రిషియన్, నేను సర్జన్ని. వీఆర్ ఫ్రమ్ కాకతీయ మెడికల్ కాలేజ్ సార్. చాలా అవినాభావ సంబంధం ఉన్నది, అదేం మరీ లేదు. ముఖ్యంగా రాజన్న గారు బాగానే మాట్లాడినారు. విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదంతా కూడా దాని లోతులోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే పార్టీ ఫిరాయించిందా? వాయిస్ వస్తలేదు సార్ మీది? ఓకే, వినపడుతుందండి సత్యనారాయణ గారు, వినపడుతుంది, మీరు మాట్లాడండి. పార్టీ ఇప్పుడే ఫిరాయించిందా? మరి 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మీరు ఎలా చేర్చుకోగలిగారు? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు ఎలా తీసుకోగలిగారు? మరి 2018లో సంపూర్ణమైన 80 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా పార్టీలను నాశనం చేసి మరి టిఆర్ఎస్ లోకి తీసుకున్నారు. వీటన్నిటికి మొదటగా సమాధానం చెప్పాలి. అంటే మీరు చేసిందేమో సంసారము, వేరే వాళ్ళు చేస్తే ఏదో వ్యభిచారంగా అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది బాగా లేదు. అయినా మీ పార్టీలో చాలా మంది విసిగి వేసారి వస్తా అంటే మేమేం వద్దనలేదు, తప్పకుండా మేమేం ఫోర్స్ఫుల్గా తీసుకోలేదు, లేకపోతే వాళ్ళకి ఏమైనా నజరానాలు ఇచ్చి మేము తీసుకోలేదు. మీరు ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎన్ని విధాలుగా కాంగ్రెస్ వాళ్ళను మభ్యపెట్టి భయపెట్టి ఒక విలువలతో కూడుకున్నటువంటి పార్టీలో ఉన్న నాయకులను మీరు తీసుకోవడం జరిగింది. మరి మీరు అప్పుడు ఇది చేసుంటే బాగుండేది. గవాయి గారు మాట్లాడుతున్నారు, సత్యమే, అది బాగానే ఉంటుంది. తప్పకుండా మేము కూడా, మీరు ఆ రోజు స్పీకర్ గారికి మేము కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం, కోర్టుకు పోయినాం. మరి ఆనాడు ఆ చట్టాల గురించి కానీ ఆ విజ్ఞప్తుల గురించి కానీ మీ స్పీకర్ గారు శ్రీనివాసరెడ్డి గారే కావచ్చు, మధుసూదనాచారి గారే కావచ్చు, మరి ఏం చర్యలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా కొంచెం బయట పెడితే బాగుంటుంది. వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందంగానే ఉంటుంది అన్నట్టు అప్పుడు అధికార పక్షంలో ఉన్నది మీరు చేసింది సరి అయినదే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గర నుండి కొంతమంది మీరు నచ్చకనో వాళ్ళ అభివృద్ధి కోసమో పార్టీలో కొంచెం కలయికగానో ఉంటే మీరు దాన్ని ఏదో పార్టీ ఫిరాయించినట్టు ఏదో విధంగా చిత్రీకరిస్తా ఉన్నారు. నేను అందరికీ మా రాజన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చేసింది ఏంటి? అప్పుడు ఈ చట్టాలు గుర్తు రాలేదా? ఈ చట్టాలు అడ్డంకులు కాలేదా? ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను మీరు ముందు పెట్టుకొని వాటిలో ఉన్న లూప్ హోల్స్ తీసి సబితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది భిక్ష. మరి ఆ రోజు పార్టీనే మొత్తం గంపగుత్తగా టిఆర్ఎస్ లో కనిపిస్తున్నారు. మరి ఆనాడు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీ యొక్క అవసరం మాకు లేదు అని మీ నాయకుడు కానీ మీరు కానీ ఆమెకు నచ్చజెప్పి పార్టీలోకి రాకుండా అడ్డుకోగలిగినారా? వాళ్ళు పార్టీనే కలిపేసినారా? మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ పాపం అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, మరి ఆ పార్టీలో నుంచి ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనకు
గండ్ర ఆ, వెంకట నరసయ్య గారు వెంకట్రావు. ఆయన పాపం వెంకటరామరెడ్డి, తెలుగుదేశం రెడ్డి గారు. పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఏదో కమ్యూనిస్ట్ పార్టీ నుండి వచ్చినాడు, ఒక సోషలిస్ట్ భావాలతో ఉన్నాడు. ఆయనను కూడా అటు ఇటు చేసి మాయ చేసి పార్టీలో సత్యనారాయణ గారు, మరి సత్యనారాయణ గారు. ఆనాడు నేను ఒక్క మాట చెప్తున్నా సార్, ఒకటే మాట చెప్పి ముగిస్తా. మీరు ఆ రోజు మా పార్టీలోకి ఎందుకు వచ్చినారని వాళ్ళని అడిగినారా? పార్టీ సభ్యత్వాలకు వాళ్ళు రాజీనామాలు చేసి పార్టీ పదవులకు చేసి రాజీనామాలు చేసి మీ పార్టీలో కలిసినారా? మరి ఈరోజు ఇంత పెద్దగా మీరు మాట్లాడితే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇది పొంతరలేని వ్యాఖ్య. రైట్ కాబట్టి అండి. దయచేసి సత్యనారాయణ మాట్లాడే గారు, ముందు మళ్ళా. మన గత చరిత్ర ఇది. మీరు అడిగిన మనం ఏం ప్రశ్నలకి చేసాం గతం లోపల? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినామా, లేకపోతే పార్టీ ఫిరాయింపులను మనం తప్పకుండా ఇది మంచి పద్ధతి కాదని చెప్పినామా, ఒక సందేశాన్ని ఇవ్వగలిగినామా? ఈ రోజు హైకోర్టు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ, స్పీకర్ చుట్టూ తిరిగే ముందు గతంలో అరే ఒక పార్టీ మీద గెలిచినారు మీరు ఈ పార్టీలో రాకుండా ఉంటే బాగుంటదని మీరు ఎప్పుడన్నా ఏనాడన్నా వచ్చే ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చినారా, సలహాలు ఇచ్చినారా, వాళ్ళని నిరోధించగలిగినారా పార్టీలో? రైట్ సత్య- మెజారిటీ, ఫుల్ మెజారిటీ ఉన్నത്ര. రైట్ డాక్టర్ గారు, రైట్ అండి. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాజయ్య గారు ఒక్కసారి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చేటప్పటికి రాజయ్య గారేమో వారు కాంగ్రెస్లోకి మారారంటారు, కాంగ్రెస్లోనేమో మా పార్టీలో వారు లేరు అంటారు. బీజేపీ అసలు వాళ్ళని ఏ పార్టీలో ఉన్నట్టు అంగీకరిస్తుంది ఇప్పుడు? యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ, ఇన్ విచ్ పార్టీ దే ఆర్? సార్ ఒక విషయం, దాని ముందు వెళ్లే ముందు ఇద్దరి పెద్దలకు, రాజయ్య గారికి మరియు సత్యనారాయణ గారికి, మీకు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు ఇది మంచి ఒక చర్చ మీరు లేవనెత్తింది, నిజంగా నైతిక విలువలు మిగతా విషయాల గురించి. కానీ ఇది మొత్తం ఈ మన రాష్ట్రంలో బహిరంగమైన యొక్క వేలం పాట టైప్ లో వ్యవహారం నడిచింది. దీనికి చరిత్ర గురించి కొద్దిగా మాట్లాడుకోవాలంటే ఒకసారి ఏంటంటే, భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు విమర్శిస్తారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఇంతగా బరి తెగించిన యొక్క వ్యవహారం చేయలేదని మాత్రం నేను 100% చెప్తాను. డాక్టర్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, సత్యనారాయణ గారు మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడింది మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. ఒక్క నిమిషం మీకు అవకాశం వస్తుంది. ఒక్కసారి ప్రేమేందర్ రెడ్డి గారిని కంప్లీట్ చేయనియండి, మళ్ళీ మీ దగ్గర నేను వస్తాను తప్పనిసరిగా. చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు. దాని ప్రకారంగా మనం ఉంటే మాట్లాడితే బాగుంటది. అ- చెప్పేది ఒకటి, చేసేది సత్యనారాయణ గారు, లేకపోతే సత్యనారాయణ గారు మనం మన ప్రేక్షకులకి, సత్యనారాయణ గారు మన ప్రేక్షకులకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే మన డిబేట్ చేస్తున్నప్పుడు వారికి ఒక పాయింట్ వెళ్ళాలి. మాట్లాడిద్దాం ప్రేమేందర్ రెడ్డి గారిని మాట్లాడిద్దాం. కాబట్టి నేనేమంటున్నానంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇటువంటి వ్యవహారానికి పాల్పడలేదు. పైగా తెలంగాణలో ఒక సభ్యుడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే మా పార్టీలో చేరితే మేము రాజీనామా చేయించి ఎన్నికలకు పోయినాం మున్గోడులో. మాకు తెలుసు అక్కడ మాకు అనుకున్నంత బలం లేదు, కొంత మాకు అక్కడ తక్కువ ఉంది అని. అయినప్పటికీ మేము మా పార్టీ సత్యనారాయణ గారు మైక్ మ్యూట్ చేయండి. ఏందండి సత్యనారాయణ గారు మైక్ కొంచెం మ్యూట్ చేయండి బాబు. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి సత్యనారాయణ గారు మైక్. నేను మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వండి. అమరేంద్ర రెడ్డి గారు మాట్లాడండి. ఎట్లా సార్, మీరు పెద్దలు శాసనసభ్యులు ఇట్లా లేదు అమరేంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆటలు కల్పించరు, మీరు మాట్లాడండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలోకి వస్తే మేము ఫస్టే చెప్పినాం, ఎవరైనా కనుక వస్తే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలి. మాకు అది చాలా కష్టమైన విషయం అని తెలుసు. అయినా మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని దాంట్లో మేము దెబ్బతిన్నాం, కానీ మేము దాన్ని పాటించినాం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇవాళ రాజయ్య గారు ఇప్పుడు ఏం చెప్పినా కూడా అది రాజయ్య గారి వ్యక్తిగత విషయం కాదు. కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్ర రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆయారం గయారం హర్యానా నుంచి మొదలు పెట్టింది. కానీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా వచ్చి తెలంగాణలో మొత్తం వాతావరణాన్ని దెబ్బతీసిన యొక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అన్ని పార్టీలకి చేర్చుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చి వేరే పార్టీలను చేర్చుకున్న వాళ్ళని రిజైన్ చేయకుండా ఇది చాలా ఒక వాతావరణాన్ని మొత్తం కూడా ఖరాబ్ చేసింది. కాబట్టి ఇవాళ నో రైట్ టు టాక్ దిస్, ఏ మాత్రం మాట్లాడే హక్కు ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి లేనే లేదు ఇటువంటి విషయాలు. ఇవాళ ఉన్న 10 మంది వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నారు,
అయితే ఈడ ఏమవుతుందంటే టెక్నికల్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు బీఆర్ఎస్ లకు వచ్చిండ్రు, బీఆర్ఎస్ ఉన్నారు వాస్తవంగా, అందరికీ తెలుసు, అది ప్రజలందరికీ తెలుసు. కానీ లీగల్ గా మిగతా విషయాలు టెక్నికల్ విషయాలు పోతే ఏమైతుంది, ఫైనల్ గా స్పీకర్ గారి యొక్క నిర్ణయం అంతిమ నిర్ణయం ఉంటది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేము పార్టీ మారలేదా అన్న తర్వాత మారినలా అనడానికి అది కొంత కరెక్ట్ లేదు విషయం. ఫైనల్ గా ఏమొస్తుంది స్పీకర్ వ్యక్తిగతంగా పిలిచి అడగవలసి వస్తుంది. అడిగినప్పుడు వాళ్ళు మేము పార్టీ మారలేదని అన్నప్పుడు నువ్వు మారినవు అని అనడం కొద్దిగా కష్టమవుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తున్నది. కానీ అందరికీ తెలుసు వాళ్ళైతే పార్టీ మారినలని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినలని. ఇవాళ వాళ్ళకు నైతికత లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ కి లేదు. మొత్తం వాతావరణం అంతా జడగొట్టిండ్రు. ఇప్పుడు అవసరం కొద్దీ ఏదో ఒకటి మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం గురించి నేను చెప్తానండి మహా టీవీ ద్వారా. ఈ రోజు దేశంలో అప్పుడు ఎందుకు ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఎందుకు 1/3 అనే ఒక ఆప్షన్ ఇచ్చింది. 1/3 కనుక మారితే, పార్టీ మారితే అప్పుడు ఒప్పుకోవచ్చని. ఎందుకంటే స్వేచ్ఛ, ఒకవేళ ఆ పార్టీలో ఉండే ఒక అధిష్టానం కానీ ఆ పార్టీలో ఉన్న ఒక అధ్యక్షుడు ఏ కారణం చేతనైనా ఎవరినైనా స్వేచ్ఛ లేకుండా చేసినప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, ఆ ప్రజల యొక్క ఎన్నుకున్న దీనిగా ప్రజాస్వామ్యంలో అనే ఒక ఉద్దేశం ఇచ్చింది. అయితే రాను రాను దాన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ దానికంటే ఎక్కువ మిస్యూజ్ తెలంగాణలో చేసింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఒక్కొక్కరు మారినా కూడా, వేరే పార్టీ వాళ్ళు మారినా కూడా ఎన్ని రకాలుగా అవకతవకలకు పాల్పడాలనో అన్ని రకాల అవకతవకలకు పాల్పడిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళకు పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకోసం దీనిపైన ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తప్పక ఫైనల్ గా ఆ 10 మందిలో దానం నాగేందర్ గారు అయితే ఆయన వేరే పార్టీ టికెట్ మీద పోటీ చేసినప్పుడు ఏ విధంగా నేను పార్టీ మారలేదంటాడు. అసలు అదే రోజు ఆయన యొక్క సభ్యత్వం రద్దు కావాలి వాస్తవంగా. కానీ ఈ రోజు ఉన్న యొక్క చట్టాలు, మిగతా ఈ స్పీకర్ గారికి ఉన్న యొక్క అధికారాలు, ఇవన్నిటి విషయంలో ఏం జరుగుతుందో మనం వెయిట్ అండ్ సీ. కానీ ఈ రెండు పార్టీలు మాత్రం ఇవాళ జనాన్ని మోసం చేసినాయి అనేది మాత్రం నిజం. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. మీరు మొత్తం మన రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ ఏదైనా ఉందా? లేదు, అది బీజేపీతో సహా లేదు. అక్కడ స్పష్టత ఉంటే అక్కడి నుంచి మన డిస్కషన్ వాళ్ళు వెళ్తుంది. లేదు, నేనేమంటున్నా అంటే బీజేపీతో సహా లేదు. కానీ కొన్ని పద్ధతులైనా పాటించాం, మేము పాటిస్తున్నాం. వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏందండి? రైట్ అండి, రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు, యు ఆర్ వెరీ హానెస్ట్. అన్ని తుంగలో దొక్కేశారు. యు ఆర్ వెరీ హానెస్ట్ అండి ప్రేమేందర్ రెడ్డి గారు. సత్యనారాయణ గారు ఉన్నారండి లైన్ లో? ఉన్నానండి. ఇప్పుడు మీరు చెప్పండి సత్యనారాయణ గారు. ప్రేమేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో, మునుగోడు లోపల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో నుండి విడిపోయినప్పుడు రిజైన్ చేసినాడు. వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రిజైన్ చేయలే. ఆయన ఏ పార్టీలో జాయిన్ కావాలని ఆలోచన నుండి అప్పుడు బీజేపీకి వెళ్ళినాడు. వీళ్ళ గొప్పతనం ఏం లేదు. రెండోది, ఈటల రాజేందర్ హుజురాబాద్ లోపల టిఆర్ఎస్ పార్టీ బహిష్కరించినప్పుడు, ఆయన యొక్క మంత్రి పదవిని రద్దు చేసినప్పుడు ఆయన రిజైన్ చేసి మళ్ళీ ఏ పార్టీలో జాయిన్ అయి కావాలని ఒక సందిగ్ధం నుండే, వెదర్ టు గో ఫర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. అప్పుడు బీజేపీలో వెళ్ళి వాళ్ళ టికెట్ మీద గెలిచినాడు. ఇది బాగానే ఉన్నది. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు, మనము కొన్ని ప్రదేశాలు, మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ లోపల కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఈ ఎన్నికలు కాకుండా అంతకుముందు ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకున్నారు కదండి. మరి పార్టీ ఫిరాయింపుల చట్టం అప్పుడు గుర్తురాలి. అరే పార్టీ ఫిరాయింపుల చట్టం మా యొక్క పార్టీ కూడా నేను చెప్తాను. ఓకే ప్రేమేందర్ రెడ్డి గారు, మళ్ళీ చెప్పేది ఏంటంటే, సత్యనారాయణ గారు మీరు చెప్పండి. కానీ అంతేగాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తా ఉన్నది, ఇది మేము కాదండి. మీరు ప్రతి రాష్ట్రంలో నిన్న మొన్నగా దొరికినటువంటి ఓటు చోరీ కేసులు 6B ప్రకారంగా 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళను ఓటర్ నమోదుగా చేయించి ఒక్కొక్క ఇంట్లో 100-200 ఓట్లు తయారు చేసినటువంటి చరిత్ర, ఒక హీనమైన చరిత్ర మీ పార్టీది. ఈరోజు ఓటు చోరీ సంబంధించి ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి అనేది ఈవీఎం మిషన్లను పెట్టుకొని చేస్తున్నటువంటి పార్టీ మీది. ఇంకా మీరు మోసాల గురించి, మేము మీ సచ్చీలత గురించి, మీ రెండు పార్టీలే అని మీరు చెప్పడం గురించి బాగుండదని మా ప్రేమేందర్ అన్న ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఒక విషయం చెప్పగలుగుతాను, నిజంగానే ఈ చట్టం లోపల మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు కేంద్రంలో ఈరోజు అధికారంలో ఉన్నారు, నిజంగానే
ఒక్కడు పోయినా వారి సభ్యత్వం ఎమ్మెల్యే పదవిని రద్దు చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ చట్టాన్ని తీసుకురావండి. వాడు తీసుకున్న జీతంతో సహా ఎన్ని నెలలు పరిపాలనలో ఉన్నాడో ఆ పరిపాలనలో జీతం కూడా వేరే పార్టీలో కానీ వేరేసారి కానీ ఒక 3 సార్లు ఎలక్షన్ రద్దు చేయండి. 3 సార్లు పోటీ చేయకుండా నిబంధన విధించండి. ఇది నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రేమేందర్ అన్నకు నేను చెప్తా ఉన్నాను, సవాల్ విసురుతా ఉన్నాను. ఈ రోజు